జగనని ఎంపీ అయోధ్య రామిరెడ్డి అన్నారు. సీఎం జగన్ నేడు అద్దంకి సిద్ధం సభ ద్వారా పార్టీ కార్యకర్తలందరికీ ముఖ్య సందేశం ఇవ్వనున్నారని ఆయన చెప్పారు. తన కార్యకర్తలను గడప గడపకు పంపించి జగనన్న మాట ఇచ్చాడంటే చేస్తారనే సందేశాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లి గెలిచి చూపిస్తామని ధీమా వ్యక్తం చేశారు. దీనిని అడ్డుకోవటానికి ప్రతిపక్షాలంతా ఏకమవుతున్నాయని, వాళ్ళు ఎన్ని కుట్రలు చేసినా ఉపయోగం లేదంటున్నారు ఎంపీ అయోధ్య రామిరెడ్డి. 4 సిద్ధం ప్రోగ్రాముల్లో ఇది అంతిమ ప్రోగ్రాం. ఈ ప్రోగ్రాం ద్వారా ఎంటైర్ స్టేట్ మొత్తం కూడాను క్యాడర్కి సంబంధించి సీఎం గారి మెసేజ్ చాలా క్లియర్ కట్గా వెళ్ళిపోతోంది. పార్టీ అధ్యక్షుడిగా ఆయన 2019లో అధికారంలోకి రాకముందు పార్టీకి పనిచేసిన ప్రతి కార్యకర్తకి ఆయన ఏం చెప్పాడు, తన ప్రభుత్వం కనుక వస్తే, మన పార్టీ కనుక గెలిస్తే మీరందరూ నా తరపున ఈ మాటలు వెళ్ళి చెప్పండి ప్రజల్లో అని చెప్పాడు. అవే మాటలు ప్రజలకి చెప్పారు మన కార్యకర్తలు, నాయకులు. దాని ప్రకారంగా అత్యధిక మెజారిటీతోటి 2019లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఆంధ్ర రాష్ట్ర ప్రజలు గెలిపించారు. అదే దాన్ని ఈరోజు ప్రోగ్రెస్ కార్డ్ రివ్యూ లాగా అందరికీ చూపిస్తూ చెప్పిన ప్రతి మాట మనం చేసి పెట్టాం. కాబట్టి మళ్ళా 2024 ఎన్నికలకి ఓటు అడిగే అర్హత మన పార్టీకి మాత్రమే ఉంది అని చెప్పే విధంగా కార్యకర్తల్ని కార్యోన్ముఖులుగా చేయటం కోసం జగన్మోహన్ రెడ్డి గారు ఈ సిద్ధం సభను ఏర్పాటు చేశాడు. సిద్ధం అనేది ఒక బ్రాండ్గా వచ్చింది. జగన్ ఇట్ సెల్ఫ్ ఇస్ ఎ బ్రాండ్ అంబాసిడర్గా ఈ కార్యకర్తలందరూ కూడా ప్రజల కోసం పనిచేసే విధంగా ఈ సభలు పెద్ద ఎత్తున మహోన్నతంగా జరుగుతూ ఉన్నాయి. అలాగే ఈ అలయన్స్కు సంబంధించి ఈరోజు తెలుగుదేశం పార్టీ వారు, జనసేన, బీజేపీ, అలాగే అటువైపు మళ్ళీ కాంగ్రెస్, కమ్యూనిస్టులు అందరూ కూడా కలిసి అందరూ ఒకటే ఆలోచన, ఏదైనా కానీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని దించేయాలనేసి. ఎటువంటి పరిస్థితుల్లో వాళ్ళు అనుకున్నటువంటి ఆలోచనలు కానీ కుతంత్రాలు కానీ నడిచేదానికి వీలేలే. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకి ఒక ముఖ్య నిర్దేశకం ఇవ్వటానికి ఈరోజు జగన్మోహన్